టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న మొండి నిర్ణయం ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుని ప్రమాదంలో పడేసేలా కనిపిస్తుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాక్ నిర్ణయించుకోవడంపై ఐసీసీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రపంచ కప్లో భాగంగా ఫిబ్రవరి 17న కొలంబోలో జరగాల్సిన భారత్, పాక్ మ్యాచ్లను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం పాక్ క్రికెట్ను చావుదెబ్బ తీసేలా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ కొన్ని శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్ పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూయర్షిప్ ఉంటుంది. ఈ మ్యాచ్ రద్దయితే బ్రాడ్కాస్టర్లు అలాగే భారీ నష్టాన్ని పీసీబీనే భరించాల్సి ఉంటుంది. అంతేకాదు ఐసీసీ నుంచి పాకిస్తాన్కు అందాల్సిన వార్షిక ఆదాయ వాటాను కూడా పూర్తిగా నిలిపివేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇతర సభ్య దేశాలు పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడకుండా ఐసీసీ ఆంక్షలు విధించవచ్చు. దీనివల్ల పాక్ జట్టు అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడే విదేశీ ఆటగాళ్లకు వారి దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎన్ఓసీలు రాకుండా ఐసీసీ ఒత్తిడి తీసుకురావచ్చు. కేవలం రిటైర్ అయిన ప్లేయర్లు తప్ప ప్రస్తుత అంతర్జాతీయ స్టార్లెవరూ పీఎస్ఎల్లో ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. ఐసీసీ టోర్నీలో రాజకీయ జోక్యం చేసుకున్నందుకు గాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ద్వారా నిర్వహించే ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్ను తప్పించే అవకాశం ఉంది. పాకిస్తాన్ గనుక తన పద్ధతి మార్చుకోకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆ జట్టు పాయింట్లను రద్దు చేయడం లేదా జట్టును టోర్నీ నుంచి తొలగించే కఠిన నిర్ణయాలను ఐసీసీ పరిశీలిస్తుంది. పాక్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టి దేశ ప్రతిష్టతను, ఆటగాళ్ల భవిష్యత్తును నాశనం చేయొద్దని వారు పీసీబీని హెచ్చరిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ మ్యాచ్కు రాకపోతే భారత జట్టుకు ఎటువంటి నష్టం ఉండదు. ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం భారత్కు వాకోవర్ లభిస్తుంది. నేరుగా 2 పాయింట్లు పట్టికలో చేరుతాయి. భారత జట్టు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో చేరుకుని మైదానంలో సిద్ధంగా ఉంటుంది.